అడిగే కవర్ తెచ్చిందో లేదో చెప్పారండిగా అదైతే అది ఎక్కడికి వస్తే ఓ తాగేస్తాడే ఆడు ఆడు మీ అక్క ఆవిడే అండి మీ అక్క ఆవిడే తీయటరా చూడు అండి అన్నా ఓయ్ ఇంకా అవసరం కదా అక్కడ భోజనం కదా నాగరాజు వచ్చాడా మనుషులు వచ్చారంటే వాళ్ళ సరేలే నువ్వు బయలుదేరినావు ఒక గంటలో బయలుదేరుతాను ఫోన్ చేయి మొత్తాన్ని ఇద్దరికి చెరుకు పని పోసుకుని వచ్చేదాం పని కదా బాబు ఎలాగేస్తావు అది మనిషికి అందకుండా వేసిపోతుంది మళ్ళీ ఈ రోజుల వరకు రాకుండా మొత్తం గీసి పడుతుంది ఇంకా ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను లేకపోతే ఆ బ్లేడ్ తీసి మొత్తం గీసేస్తాను పక్క దింపండి ఏదన్నాడు అందుకే చెప్పను ఇంటి వరకు వెళ్ళకుండా కూర్చోట్లే ఎప్పుడు వెనకాల గీరుతున్నారు ముందు ఉన్న జుట్టు కట్ చేపిస్తలేదు మీరు రోజు తర్వాత లాస్ట్ ఇస్తాను నానేడే వచ్చేలే మా డాడీ మీ డాడీ మీ నాన్న మీ నాన్న ఎవరు మా అలాగే ఇంటికాడ ఓవర్లోడ్ అయింది ఓవర్లోడ్ అయింది వచ్చాడా వచ్చాడా పోయినా ఎప్పుడ తాగడాలి తాగి నాన్న చిరాకు నాన్న
చైన్ ముందు ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. దీన్నెట్టుకుంటే క్రాసింగ్ చేయించాలి. వచ్చిన నెలలో అలా కటింగ్ వేసుకోకుండా మొత్తం గీసి పడుతుంది. వచ్చిన నెలకు సరిపోతాయి. ఎట్లా అంటే రా తిప్పు అటు నుంచి రామని మనోడు చెప్తాడా? వస్తాయంట, డబ్బులు వస్తాయంట. రా మీ నానేడా వినపడా సన్నాసులు మా ఇల్లు కలితే చెరువులకి రోజులు చెరువుల కాడికి ఎంత వెళ్తున్నారా రోజులుగా మీ తాత ఇచ్చాను కానీ పట్టుకు లేకపోలేదు అంటున్నావా? వేపించాను, పక్క వేపించు వేపించు సిల్క్ ఏరియా అంత పెంచేసి ఇంటికి వచ్చారు. పొద్దున్న వచ్చేసరికి చేరా అలా 6 దాటి 5ంటికి వెళ్దాం అనుకున్నాను. మా ఆవిడ టైం మార్చేసింది. నేను 5ంటికి ఎత్తాను టైం, 6ంటికి ఎత్తేసింది. ఇంకా అర్జెంట్కి కొట్టుకునిపోతాను. గమ్ము నేను 5:30కి లేచిపోండి, 5:20కి. ఇంకా మొహం కడుక్కొని బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసింది. అంటే గమ్మునే కొద్దిగా ఇబ్బంది ఉండదు, మనకి ఆధారం కదా. వాటర్ ఆడు మూడుకోకుండా కత్తిరి కొడవలు తెస్తా నాకు తెలియలేదు. కత్తిరికి అంటే అతను కొడవలు తెత్తను కోసాను తత్త పెట్టుకోవచ్చు. ఈ కాదు నేను తెలుసుకోరు మీ కట్టింగ్ మిషన్ అనేదిరా వెళ్ళిపోయారు. కోల్డ్ దొడ్లకి కోల్డ్ దొడ్లు పెట్టి బాగా చేయాలరా చెప్తాను. అడిగారు నైలుగంతా చెట్లోకి వచ్చాదండి. తీసుకున్నాడు సైకిల్కి 2000 చెప్పాడు మళ్ళీ 2000 బిడ్డే ఉంటాడా మామూలుగా వేస్తలేదు నాటికనా వేస్తాడు, బాగా వేస్తాడు. ఏమి లేదంట వాళ్ళకి రూపాయి బాగా లాస్ అంటే అడిగి 2000 అంటే దాంట్లో ఎక్కడ ఉందో 2000 అది చూపెట్టమని. కొన్నావా అది పని బాగా చేయించా? కొత్త సైకిల్ని అలా చేసాడు మా వాడు. అంటే ఆగే వెళ్ళిపోతుంది. ఆగిడే మీరు కంటా ఆడికి చాలా తేడా వచ్చేస్తుంది. పని చేస్తాడు నేను అన్నానండి, ఆడికి నాకు మాటలు తెచ్చి మనం అలాగంట వాటికనే మంగళచోట ఇంకా ఉన్నాడు. ఫోన్పేలో కొడతానంటే మీ వాటర్ ఉన్నాడు అప్పుడు. ఫోన్పేలో కొడతానంటే ఫోన్పేలో కొట్టలేకపోతే రే నాకు రానమ్మా అక్కడికి దేనికి కంగారు పడిపోతున్నారు అన్నాను. కంగారు దేనికి రండి నీకు నా తొక్కలో సైట్ నీ మొహం మీద పడదు. ఇంకేం డబ్బులు లేకపోతే అంతవరకు ఫోన్లోకి కానీ కొట్టానా నీకు ఇప్పుడు తాడి తీసేస్తాను అన్నాను.
ఒకరు ఫోన్ చేసి దీంట్లో ఒక 600 అంటే ఈ నెంబర్ కొట్టండి టక్మంట. మరి ఇప్పుడు ఏం చేయాలి నిన్ను అన్న? దేనికి కంగారు పడిపోతున్నాడు నువ్వా? అదే డబ్బులు ఇవ్వడం అనుకున్నాడు. ఊళ్ళో మనుషుల్ని సరిగ్గా లెక్క అయ్యి అది కాదండి అంటున్నాడు మీ వాడు. ఇప్పుడు డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్తాను, నేను ఫోన్లో కొడతానని చెప్పినప్పుడు వీడు ఎంత కంగారు పడిపోతున్నాడో. అప్పుడు ఆ సైకిల్ కలిపి 4000 వేసాడు బిల్లు. అయినా డబ్బులు ఇచ్చేసాను కదా. 4000 వేసిన వాడికి 600కి నేను ఆపేస్తానా? వాళ్ళు బాబు వచ్చేటికి ఆనమాలు దొరకకుండా వేసి కటింగ్ కడికి 100కి ఇంకా మాట్లాడుతున్నా. అది కాదనే అంటున్నాడు. కొద్దిగా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి మాట ముందర ఆ తర్వాత ఇప్పుడు ఆ తర్వాత జరిగితే వేరుపాటుగా ఉంటుంది. 100కి అది కాదులేండి అంటున్నాడు మీ వాడు. అది కాదని కాదు, నా దగ్గర డబ్బులు లేవనుకో, డబ్బులు లేవు ఇప్పుడు అని చెప్తాను. నేను ఫోన్లో కొడతాను అన్నప్పుడు నీకు బాధ ఏంటంటే చెప్పు సారి. ఫోన్పే చెప్పమన్నాను, ఫోన్లో కొడుతున్నాను, నీకు కంగారు ఎందుకు పడ్డామన్నాను. ఇంకా మాట్లాడుతున్నా. పిల్లి గడ్డ పెంచుకుని మళ్ళీ తర్వాత మాట్లాడుతూ మానేసాను. మనిషి కొంత గబ్బుకుని ఎక్స్ట్రా మాట్లాడతాడు. మళ్ళీ దెబ్బ వేసుకుంటే మళ్ళీ తీసుకున్నాడు సావలేడు. పెద్ద కోటేశ్వర్లాగా యాక్చేస్తాడు. ఆడు గతం ఏంటో ముందు జ్ఞాపం చేసుకోవాలి మన ఏదైనా. అసలుకి నాకు పూకమంటానికి మీ వాంటర్ అంటుండే కదా అవసరం గిట్టేసేస్తాను. నాకు వస్తే ఎవరు అంటాను ముందు సరిగ్గా సమాధానం చెప్పకపోతే. ఇప్పుడు మనం లేవనుకో, లేవు అంతవరకు ఉన్నాయని చెప్తాం. మన ఊళ్ళో వాళ్ళము ఎనీ టైం మనం అక్కడే ఉంటాం, అక్కడే కాపాడుతాం. గుమ్మాల నుంచి వెళ్ళాలి. ఫోన్లో కొట్టకపోతే నిన్ను కేకేద్దాం అనుకున్నా. డబ్బులు ఉంటామండి ఒక 600. మీకు ఆ తర్వాత ఇస్తాను. భోగేష్ లేడప్పుడు. భోగేష్ కూడా ఉన్నా కానీ ఫోన్లో కొడతాను రాదు తెలియదు. 600 ఉంది కట్టేస్తే ఏంటి 600 ఉంది అయ్యారు. ఈ పండగ టైంలో డబ్బులు తీసుకోవచ్చు. పండగ ముందరే తీసుకోవాలి. ఇబ్బంది ఉంది. ఇది మొన్న నెల నుంచి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది పనులంట్లో. మాకు మరీ దారుణం. మాట్లాడడం ఇది శ్రావణ మాసం కదా, డబ్బులు కూడా కనబడదు. తెల్లంటికి కట్ చేసి రవలేరా ముసలైనా ఎవరా కుంటూరు వాళ్ళు కూడా